హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మిస్టర్ యారగెంట్ విలన్' పార్ట్ 6. సో, స్టోరీ ఎలా ఉంది, ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ అలాగే స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. విశిష్ట ఇంకెవరినో లవ్ చేస్తుంది అని వీరాకి తెలుస్తుంది. తర్వాత విశిష్ట వాళ్ళ ఫ్యామిలీ రైల్వే స్టేషన్‌కి వెళ్ళటానికి ఆటో ఎక్కగానే విశిష్ట కళ్ళు తిరిగి వాళ్ళమ్మ ఒళ్ళో పడిపోయింది. వాళ్ళమ్మ నాన్న కంగారు పడుతుంటే నివాజ్ విశిష్టాన్ని లేపాడు, లేవలేదు. వాటర్ తీసుకొని మొహం మీద కొడుతుంటే నెమ్మదిగా కదిలింది కానీ కళ్ళు తెరవలేదు. మధు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది, ఎందుకు పడిపోయింది అని అడిగాడు. మొన్న బీచ్లో పడినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా వీక్గా ఉంది అన్నారు కదరా, మేబీ అందుకే కళ్ళు తిరిగి ఉండొచ్చు అని వాళ్ళ అమ్మ వాళ్ళతో అమ్మ ఊరు సంగతి తర్వాత ముందు లోపలికి పదండి అనగానే వాళ్ళ అమ్మ నాన్న ఆటో దిగారు. నివాజ్ విశిష్టాన్ని లేపలేకపోతుంటే మధు వచ్చి రెండు చేతులతో ఈజీగా లేపి నివాజ్తో నువ్వు లగేజ్ తీసుకొనిరా అంటూ విశిష్టాన్ని లోపల బెడ్రూమ్లో పడుకోబెట్టి విశిష్ట వాళ్ళ అమ్మతో అత్త నువ్వు వెళ్ళి రాగి జావ ప్రిపేర్ చెయ్యి అనటంతో ఆమె వెళ్ళిపోయింది. విశిష్ట వాళ్ళ నాన్న సరే అల్లుడు ఇవాళ ఊరు ప్రోగ్రాం లేదుగా నేను ఆఫీస్కి వెళ్తా అంటూ ఆయన వెళ్ళారు. నివాస్ వచ్చి విషి లే అంటూ లేపాడు. మధు అమ్మ విశిష్ట ఇంక నీ యాక్షన్ ఆపి లే తల్లి అన్నాడు. నివాస్ ఆశ్చర్యంగా యాక్షన్ ఏంట్రా అన్నాడు. మధు నివాస్కి సైగ చేసి విశిష్ట అరికాళ్ళ దగ్గర చెక్కిల గింత పెట్టాడు. విశిష్ట కొంచెం కూడా కదల్లేదు. మధు నివాస్ని బయటికి వెళ్ళమని సైగ చేశాడు. నివాస్ బయటికి వెళ్ళగానే విశిష్ట చెవిలో విషి మర్యాదగా లేస్తావా లేకపోతే నీ సంగతి చెప్తా అన్నాడు. ఆయన లేవలేదు. నివాస్ బయట నుంచి చిన్నగా ఏరా లేచిందా అని అడిగాడు. మధు సీరియస్గా చూసి నువ్వు అటువైపు తిరుగు అని సైగ చేశాడు. మధు విశిష్టకి దగ్గరగా వచ్చి విశిష్ట పెదవులని గట్టిగా కొరికాడు. విశిష్ట అబ్బా అంటూ లేచి కూర్చొని మధుని చూసి దగ్గరగా లాక్కొని లిప్ లాక్ కిస్ ఇస్తుంది. మధుకి కోపం పోయి విశిష్టాన్ని గట్టిగా చుట్టేశాడు. నివాస్ మధు ఇంతసేపు ఏం చేస్తున్నాడు అని వెనక్కి తిరిగి షాక్ అయ్యాడు. వెంటనే వెళ్తే బాగోదని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. మధు నెమ్మదిగా విశిష్టాన్ని వదిలి వెళ్ళబోయాడు. విశిష్ట వెంటనే మధుని వెనుక నుంచి కౌగిలించుకొని ఐ లవ్ యూ మధు గారు అన్నది. మధు వెనక్కి తిరిగి విశిష్ట వైపు చూసి నవ్వుతూ చిలిపిగా చూశాడు. విశిష్ట నవ్వు చూసి అలా చూడకండి అన్నది. మధు హస్కీ వాయిస్తో ఏ ఎందుకు అన్నాడు. విశిష్ట సిగ్గుపడుతూ మీరు అలా చూస్తే నాకు అని ఆపింది. మధు విశిష్ట చేయి పట్టుకొని ఆ నీకు అన్నాడు. ఈలోపు విశిష్ట వాళ్ళమ్మ జావ చేసి విశిష్టకి ఇద్దామని రాపోతుంటే నివాస్ వాళ్ళిద్దరి సినిమా అయిందో లేదో అనుకొని నువ్వు వేరే పని చూడమ్మా నేను ఇస్తాలే అని రూమ్ వైపు వెళ్ళాడు. మధు విశిష్టతో రాత్రి 12కి పైకి రా మాట్లాడుకుందాం అన్నాడు. విశిష్ట సిగ్గుపడుతూ అమ్మో అర్ధరాత్రా అమ్మ వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా నేను రాను అన్నది. మరి ఇప్పుడు మీ అమ్మ నాన్న అన్నయ్య ఇంతమంది ఉన్నారు కిస్ ఎలా పెట్టావే అని తల మీద మొట్టాడు మధు. విశిష్ట తల రుద్దుకుంటూ అది అంటే మీరు నా మీద కోపంగా ఉన్నారు కదా ఎలాగో మిమ్మల్ని కూల్ చేద్దామని అనగానే ఆహా నా కోపం పోలేదు, అయినా మీ అమ్మాయిలు కనబడరే అమాయకంగా ఉన్నట్లు నటిస్తారు, మా అబ్బాయిలే నయం ఏదైనా స్ట్రైట్గా అడిగేస్తాం అన్నాడు. విశిష్ట ఏదో అనే లోపే నివాస్ నేను వచ్చాను అనటానికి చిన్నగా తగ్గుతూ వచ్చాడు. ఇద్దరూ దూరం జరిగారు. నివాస్ జావ తెచ్చి మధుకిచ్చి నువ్వు తాగరా పాపం కష్టపడి మా చెల్లిని లోపలికి మోసుకొచ్చావు, ఎలా కనిపెట్టావురా దీనిది యాక్షన్ అని అన్నాడు. మధు కాలర్ ఎగరేసి పోలీస్ ఇక్కడ అన్నాడు. విశిష్ట నివాస్తో నాకు కదరా హెల్త్ బాగోలేదు మరి తనకి ఇస్తావేంటి అన్నది. మధు సగం తాగి ఇదిగో తాగు అని ఇయ్యగానే విశిష్ట మొత్తం తాగేసింది. నివాస్ ఇదంతా చూస్తూ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ వెళ్ళిపోయాడు. మధు విశిష్టతో నేను డ్యూటీకి వెళ్తున్నా రాత్రి సంగతి గుర్తుందిగా అంటూ విశిష్ట బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం విశిష్ట వాళ్ళ శ్రీను మామయ్య ఫ్యామిలీ మధు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేశారు. మధు వాళ్ళ అమ్మ నాన్నకి విశిష్ట తెగ సేవలు చేయడం చూసి విశిష్ట వాళ్ళ అమ్మ విశిష్టతో ఏంటి సంగతి అని అడిగింది. విశిష్ట తెగ సిగ్గుపడడం చూసి విషయం అర్థమయ్యి వాళ్ళ ఆయనకి కాల్ చేసి ఏమండోయ్ కాస్త పర్మిషన్ పెట్టిరండి మీ కూతురు పెళ్ళికి ఒప్పుకుంది అన్నది. మధు వాళ్ళ ఫ్యామిలీకి విశిష్ట బాగా నచ్చింది. విశిష్ట వాళ్ళ నాన్న రాగానే అందరూ కూర్చున్నారు. విశిష్ట అందరికీ టీ స్నాక్స్ అందిస్తుంది. ముందు విశిష్ట వాళ్ళ నాన్న మధు వాళ్ళ నాన్నతో బావగారు ఆ రోజు మీరు అడిగారు మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చుతాడా అని, మా అమ్మాయికి మధు బాగా నచ్చాడు కాబట్టి మిగిలిన విషయాలు మాట్లాడుకుంటే ముందు ఎంగేజ్మెంట్ చేసేసి మనం ముందు అనుకున్నట్లు నెక్స్ట్ ఇయర్ పెళ్ళి పెట్టుకుందాం అన్నాడు.
దానికి మధు వాళ్ళ నాన్నగారు, మీరు ఎలా అంటే అలా, మాకెలాంటి కట్న కానుకలు వద్దు, పెళ్లి గ్రాండ్గా చేస్తే చాలు అని మధు వాళ్ళ అమ్మ వైపు చూస్తూ నువ్వేమంటావు అన్నారు. ఆమె విశిష్ట దగ్గరికి వెళ్ళి, ఇలాంటి కోడలు వస్తుంటే నేనేమంటాను, పంతులు గారిని పిలిచి ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం పెట్టిద్దాం అన్నది. విశిష్ట ఆమె కాళ్ళకి దండం పెట్టింది. నివాస్ ఆనందంగా ఈ గుడ్ న్యూస్ నేను మధుకి చెప్తా అంటూ ఫోన్ చేయటానికి వెళ్ళాడు. విశిష్ట వాళ్ళ నాన్న, విషి అందరికీ నీ చేత్తో పాయసం చేసి తీసుకురా అన్నారు. విశిష్ట వెళ్తుంటే మధు వాళ్ళ అమ్మ, నేను మా కోడలికి హెల్ప్ చేస్తా, పదరా తల్లి అంటూ విశిష్టతో వెళ్ళింది. రాత్రి 12 గంటలు, చుట్టూ చీకటి. వీర చంద్ర ఇద్దరూ కలిసి వీర చంపిన వారిని ఇంకొకరిని రైల్వే ట్రాక్ మీద పడేసి దూరంగా నిల్చొని చూస్తున్నారు. ఒక రైలు ఫాస్ట్గా వచ్చి వాళ్ళిద్దరిని గుద్దేసి వెళ్ళింది. చంద్ర, ఒక పని అయిపోయింది అన్నాడు. వీర కోపంగా, ఇంకా అప్పుడేనా, నా విశిష్టాన్ని లవ్ చేసిన వాడిని ఇలా పడేస్తేనే నాకు అంటూ బీర్ బాటిల్ తీసి కటకట తాగేశాడు. విశిష్టాకి ఎవరో ముక్కు గిల్లుతున్నట్లు అనిపించి మెలకు వచ్చింది. ఎవరు ఎదురుగా మధు. విశిష్ట నోరు మూసేశాడు. నెమ్మదిగా చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్లాడు. విశిష్ట, ఏంటి మధు గారు, ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అని లోపలికి వెళ్ళబోయింది. మధు వెంటనే విశిష్టాన్ని పైకి లేపి మేడ మీదికి తీసుకెళ్లి రూమ్ వెనుక ఉన్న ఊయల్లో కూర్చోపెట్టాడు. మధు గారు, మీరు పోలీసా దొంగ అన్నది విశిష్ట. మధు విశిష్ట ఒళ్ళో తలపెట్టి పడుకొని, నిన్నిలా ఎత్తుకొచ్చానా అంటూ విశిష్ట బుగ్గలాగి, కంగ్రాట్స్, పెళ్లి ఫిక్స్ అయినందుకు అన్నాడు. విశిష్ట, మన పెళ్ళి అనాలి అంటూ మధు చుట్టులోకి వేళ్ళు పోనిచ్చి, మధు గారు, మీరు రేపు నన్ను మా అమ్మ వాళ్ళని అడిగి బయటికి తీసుకెళ్ళండి. ఎందుకు అని మధు అనగానే, మీతో మాట్లాడాలి అన్నది. ఇప్పుడు అదేగా చేస్తున్నాం అన్నాడు మధు. అది కాదండి, ఇలా అర్ధరాత్రి బాగోలేదు, పగలైతే మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు కదా అన్నది. మధు లేచి కూర్చొని విశిష్ట చేతిని తన చేతిలోకి తీసుకొని, చూడు విషి, మనకి పెళ్ళయ్యాక మనం రోజు అర్ధరాత్రి మాట్లాడుకోము కదా, ఒకవేళ మాట్లాడుకున్నా ఇలా మేడ మీదికి రాము, మన రూమ్లోనే ఉంటాము. అది ఇప్పుడైతే ఎవరైనా వస్తారేమో అని భయపడుతూ మాట్లాడుకోవడం థ్రిల్గా ఉంది అన్నాడు. థ్రిల్లింగా? మీరు అబ్బాయి కాబట్టి ఎన్నైనా చెప్పొచ్చు, కానీ మా అమ్మాయిలు ఎలా అన్నది విశిష్ట. ఏ, అంత దూరం వస్తే నేను చూసుకుంటా, కానీ పొద్దున చెప్పినట్టు ఒకసారి చెప్పు అన్నాడు మధు. విశిష్ట మధు కళ్ళల్లోకి చూస్తూ, ఐ లవ్ యూ మధు గారు అన్నది. మధు చిరాగ్గా, మధ్యలో గారు ఏంటి, మధు అనుచాలు అన్నాడు. ఐ లవ్ యూ మధు అని చెప్పి, ఇంకా చలిగా ఉంది, వెళ్దాం ప్లీజ్ అన్నది. అది కాదు విషి, నాకు పగలు కుదరదనేక ఎప్పుడు రమ్మన్నాను అన్నాడు మధు. అది అర్థమైంది, కానీ చలి బాగా ఉంది కదా అని వెళ్దామంటున్నా అంటుంది. మధు లేచి, సరే నేను రేపు మీ కాలేజ్కి వచ్చి నేను పికప్ చేసుకుంటా, బయటికి వెళ్దాం అన్నాడు. విశిష్ట సరే అని, మీరు ఇక్కడేగా పడుకుంటారు, నేను వెళ్తా అనటంతో, సరే నాకు కావాల్సింది ఇచ్చి వెళ్ళు అన్నాడు. మీకు ఆల్రెడీ మార్నింగ్ ఇచ్చా, బాయ్ అంటూ వెళ్ళబోయింది. మధు విశిష్ట నడుం పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. తన వైపు తిప్పుకొని, చలి, నా హృదయాన్ని గాయపరిచే ద్వేషం నీకు నాపై, నీ హృదయాన్ని తాకే ప్రేమ నాకు నీపై అన్నాడు. విశిష్ట ఆశ్చర్యంగా, అంటే ఆ పేపర్స్ వేసింది మీరా అన్నది. మధు అవునని తలూపాడు. విశిష్ట ఇంకేదో అడిగేలోపు మధు షో అని రేపడుగు అంటూ విశిష్టాన్ని పైకి లేపి భుజం మీద వేసేసుకొని కింది వరకు వెళ్ళి దింపాడు. విశిష్ట దిగి, ఎందుకు అన్నిసార్లు నన్ను మోస్తారు అని అడిగింది. మధు నవ్వి, విషి నువ్వంటే అంత ఇష్టం అని విశిష్ట నుదురుపై ముద్దు పెట్టాడు. విశిష్ట మధుని కౌగిలించుకొని, ఐఎమ్ సో లక్కీ అన్నది. ఇంకా పడుకో బంగారం, బాయ్ అంటూ వెళ్ళిపోయాడు మధు. విశిష్ట లోపలికి వెళ్ళి పడుకొని మధుని తలుచుకుంటూ పడుకుంది. ఇక్కడ వీరాకి మెలకు వచ్చింది. టైం చూస్తే తెల్లారి 4 గంటలు. పక్కనే పడుకొని ఉన్న చంద్రాని లేపాడు. చంద్ర లేచి, ఏంట్రా ఇంత తొందరగా లేపావు, రాత్రి నువ్వు పడుకున్నాక అవతల పార్టీవాడు ఫోన్ చేశాడు, ఇంకో గంటలో సరుకు ఇచ్చేయాలి పద అన్నాడు వీర. ఇద్దరు కారు ఎక్కగానే వీర చంద్రాని వాళ్ళ డేట్ ఎంత అని అడిగాడు. 29 అని చెప్పాడు. వీర నవ్వుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఏంట్రా రాత్రి అంత తాగావు, నీ కోపం చూసి నాకు భయం వేసింది, మళ్ళీ ఇప్పుడు నవ్వుతున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు. వీర చంద్రతో, నువ్వు ఇవాళ మధ్యాహ్నం మన ఊరు బయలుదేరు, దిగిన తర్వాత ముందు మా ఇంటికి వెళ్ళు అంటూ ఏం చేయాలో చెప్పాడు. అంతా విని చంద్ర, మరి నువ్వెప్పుడు వస్తావు అన్నాడు. లాస్ట్ డీల్ అవ్వగానే. దాని విలువ తెలుసా? ఎందుకు తెలీదు, మన ఇద్దరం దానిలో 2 సార్లు ఫెయిల్ అయ్యాము,
పోయినసారి చావు తప్పి కన్ను లొట్టపోయి జైలుకి కూడా వెళ్ళామన్నాడు. అప్పుడంటే నా విశిష్ట నాతో లేదు అని వీర అనగానే ఇప్పుడు లేదు కదరా అని నవ్వాడు చంద్ర. వీర చంద్ర ముఖం మీద ఒక్క షాట్ ఇచ్చి వెనక చూడు అన్నాడు. వెనక సీట్లో ఒక పెద్ద కవర్ ఉంది. చంద్ర కవర్ తీసి చూశాడు. విశిష్ట మళ్ళీ వాళ్ళ ఫంక్షన్లో నవ్వుతూ ఉన్న ఫోటో. చూడడానికి 2 కళ్ళు చాలటం లేదు. ఇదెప్పుడు తీసావురా? సూపర్, మా చెల్లికి దిష్టి చుక్క పడుతా అంటూ కారులో ఉన్న బ్లాక్ పెన్ తీసి గడ్డం కింద చిన్న డాట్ పెట్టాడు. ఏ ఫోటో ఖరాబ్ చెయ్యక్బే అన్నాడు వీర. చంద్ర ఫోటో కవర్లో పెడుతూ ఇప్పుడు అర్థమైందిరా, తను వద్దన్నా నువ్వెందుకు తననే చేసుకోవాలనుకున్నావో. కానీ వీర సిగరెట్ వెలిగించి నవ్వుతూ డ్రైవింగ్ స్పీడ్ పెంచాడు. పొద్దున్నే లేచి విశిష్ట కాలేజ్కి రెడీ అవుతోంది. వాళ్ళమ్మ వచ్చి విషి కాలేజ్కి ఇవాళ వద్దు, మరి కాసేపట్లో పంతులు గారు వస్తున్నారు మీ ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టడానికి అన్నది. అమ్మా, గత నెల రోజులుగా డుమ్మాలు ఎక్కువైనాయి, ప్లీజ్ ఇవాళ వెళ్తా అని అడిగింది విశిష్ట. దానికి ఆమె మీ అత్తగారిని అడుగుదాం పదా అని ఇద్దరూ మధు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు వాళ్ళ రూమ్కి వెళ్ళేసరికి మధు వాళ్ళ నాన్న ఒళ్ళో తలపెట్టి వాళ్ళ అమ్మ ఒళ్ళో కాలు పెట్టుకొని ఏదో చెప్తున్నాడు. విశిష్ట మధుని చూస్తూ ఈయన గారికి ఎవరో ఒకరు ఒళ్ళో పడుకోకపోతే తోచదేమో అనుకుంది. వీళ్ళని చూసి అందరూ లేచారు. విశిష్ట వాళ్ళ అమ్మ మధు వాళ్ళ అమ్మతో వదిన మీ కోడలు ఇవాళ కాలేజ్కి వెళ్తా అంటుంది, నిన్ను అడగమన్నా మీ కోడలు మీ ఇష్టం అన్నది. దానికి ఆమె నవ్వుతూ మా మధు పోలీస్ ఆఫీసర్, చిన్నోడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు, నేను పెళ్ళయ్యాక పీజీ చేశా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మా కోడలు కాలేజ్కి వెళ్ళటానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు, ఏమంటారు అని మధుని వాళ్ళ నాన్నని అడిగింది. మధు ఏం మాట్లాడకుండా విశిష్ట వంకే చూస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు చూడు విషి, నువ్వు పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు, మాకెలాంటి అభ్యంతరాలు లేవు, ఇక మధు ఇష్టం అని మధు వైపు చూశాడు. మధు విశిష్ట వాళ్ళ అమ్మతో అమ్మ నాన్న చెప్పింది నాకు ఓకే, ఇవాళ సాయంత్రం మట్టుకు విశిష్టని బయటికి తీసుకెళ్తా అన్నాడు. అందుకు మధు వాళ్ళ అమ్మ చూడు మధు, మీరిద్దరూ మొట్టమొదటిసారి కలిసి బయటికి వెళ్తున్నారు, అది గుడికి అయితే బాగుంటుంది, కాబట్టి ముందు మీరు ఇంటికి వచ్చి రెడీ అయి వెళ్ళండి అన్నది. విశిష్ట సరే అత్త అని తల ఊపి వెళ్ళింది. నివాస్ విశిష్టాని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు. కాలేజ్లో తన ఫ్రెండ్స్కి మధుతో పెళ్లి విషయం చెప్పింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. విశిష్ట ఆ రోజంతా హ్యాపీగా ఉన్నది. కాలేజ్ అయ్యాక బయటకు వస్తుంటే రేణు అవునీ మీరు మీ ఇల్లు ఖాళీ చేశారా అని అడిగింది. దానికి విశిష్ట ఇంకా పూర్తిగా లేదు, ముఖ్యమైన సామాన్లు బట్టలు తెచ్చుకున్నా. ఆ వీర సంగతి తెలిసాక నాన్న అక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు, అసలు ఈ ఊర్లోనే వద్దంటున్నారు, అందుకే ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తా అంటున్నారు. ఇప్పుడు అనుకోకుండా పెళ్ళి ఎంగేజ్మెంట్ అంటున్నారు, చూడాలి ఏం నిర్ణయిస్తారో అన్నది. నివాస్ వచ్చి అందరికీ హాయ్ చెప్పి విశిష్టతో వెళ్ళిపోయాడు. విశిష్ట వెళ్ళాక రేణు వింధ్యాలు ఆనందంగా అమ్మయ్య ఆ వీరగాడి పీడ వదిలింది అన్నారు. స్రవంతి మనసులో ఇంకా వదలలేదు, ఇప్పుడే మొదలైందనిపించింది అనుకుంటుంది. విశిష్ట బండెక్కి అన్నయ్య ఆయన వస్తా అన్నారు ఏరి అని అడిగింది. మీ ఆయన ఫోన్ చేసి నన్ను వెళ్ళమంటే వచ్చాను మేడం గారు అన్నాడు నివాస్. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారా అని అడిగింది విశిష్ట. నివాస్ ఆన్సర్ ఏం ఇవ్వలేదు. అన్నయ్య నిన్నే అడిగేది అని భుజాన్ని కదిపింది, అయినా అతనేం చెప్పలేదు. ఒరే నివాస్ నిన్నేరా అడిగేది అని గట్టిగా అనేసింది. నివాస్ బండి ఆపి అంతేనే, పెళ్ళి కుదిరింది, ఇక మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటావు, ఇప్పుడే ఏరా పోరా అంటున్నావు, రేపు పెళ్ళయ్యాక నిన్ను పిచ్చిగా ఇష్టపడి మధు నెత్తి మీద పెట్టుకునే అత్తమామ ఇంకా అప్పుడు ఏం పిలుస్తావో అని ఏడ్పించాడు. విశిష్ట కోపంగా చూస్తుంది. నివాస్ నవ్వుకుంటూ హే ఊరికే అన్నానే, మీ ఎంగేజ్మెంట్ ఎల్లుండే అన్నాడు. విశిష్ట కోపం అంతా ఎగిరిపోయి ఎల్లుండేనా అని నివాస్ని చుట్టేసింది. ఇద్దరూ హ్యాపీగా ముందుకు వెళ్ళారు. కాలేజ్ నుంచి వీళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు బండి దిగగానే తను దిగి వీళ్ళ మాటలు విని మళ్ళీ వీళ్ళని ఫాలో అయ్యాడు చంద్ర. విశిష్ట ఇంట్లోకి వెళ్ళగానే అందరూ వెల్కమ్ అంటూ అరిచారు. మధు వాళ్ళ అమ్మగారు విశిష్టతో ఎల్లుండి నుంచి మధు నీవాడు, వాడితో ఎలా వేగుతావో అంటూ నుదురు మీద ముద్దు పెట్టింది. విశిష్ట ఆమె కాళ్ళకి దండం పెట్టింది. ఆమె విశిష్టాన్ని పైకి లేపి చేతిలో డబ్బులు పెట్టి ఇప్పుడు మధు రాగానే ముందుగా గుడికి వెళ్ళి అక్కడి నుంచి శారీ షాప్కి వెళ్ళి నీకు నచ్చిన చీర తెచ్చుకో అన్నది. వెంటనే విశిష్ట వాళ్ళ అమ్మ అదేంటొదినా చిన్నపిల్ల, దానికేం తెలుసు శారీ సెలెక్షన్, మీరు వెంట వెళ్ళి ఇప్పించండి అన్నది. దానికి ఆమె మన షాపింగ్ మనం రేపు మార్నింగ్ వెళ్దాం, ఇది నా కోడలికి నేను ఇచ్చే మొదటి కానుక అన్నది. విశిష్ట రెడీ అవ్వడానికి వెళ్ళింది.
పింక్ కలర్ శారీ. వాళ్ళమ్మ ఫ్యాషన్గా జెండా వేసి తలలో కనకాంబరాలు పెట్టింది. మెడలో రాళ్ళ నెక్లెస్. సింపుల్గా ఉన్న సూపర్గా రెడీ అయ్యి వచ్చింది. అందరూ కళ్ళార్పకుండా ఆమెని చూస్తున్నారు. అప్పుడే ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్న మధు ఆమెని చూసి స్టన్ అయ్యాడు. దేవుడు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు విశిష్టాన్ని తయారు చేశాడా, లేక ఏ సినిమాలో లాగా ఏ దేవకన్య అయినా శాపవశాత్తు ఇక్కడికి వచ్చిందా అనుకున్నాడు. కాఫీ సంగతి మర్చిపోయాడు. అది చూసి వాళ్ళ పిన్ని మధు కాఫీ తాగబుద్ధి కావడం లేదా అని భుజం మీద చరిచింది. అందరూ అది చూసి నవ్వారు. మధు 6 సెకండ్లలో తాగేసి అమ్మ స్నానం చేసొస్తా అని విశిష్టాన్ని చూస్తూ వెళ్తుంటే ఎదురుగా ఉన్న టీ పై కాలికి తగిలి పడబోయాడు. వాళ్ళమ్మ జాగ్రత్త నాని అన్నది. మధు ఏం జాగ్రత్తో ఏమో అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు. ఒక పావు గంట తర్వాత వచ్చాడు. బ్లూ జీన్స్, మెరూన్ కలర్ షర్ట్ టక్ చేసుకొని వచ్చాడు. విశిష్టకి ఎంత మాత్రం తగ్గకుండా సూపర్గా ఉన్నాడు. అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నారు. విశిష్ట వెళ్తుంటే వాళ్ళ అమ్మ నాన్న జాగ్రత్తలు చెప్పారు. మధు బండి తీస్తుంటే వాళ్ళ నాన్న మధు కార్లో వెళ్ళండి అన్నాడు. సరే అని కారు తీశాడు. విశిష్ట ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు. విశిష్టకి ఎంగేజ్మెంట్ అన్న దగ్గర నుంచి మధుని చూస్తుంటే తన సొంతం అన్న ఫీలింగ్ ఎక్కువైంది. మధు ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. మధు నేను ఎలా ఉన్నాను అని అడిగింది విశిష్ట. మధు విశిష్టాన్ని చూసి కార్ సైడ్ తీసుకొని ఆపాడు. ఎందుకు ఇక్కడ ఆపారు అన్నది విశిష్ట. మధు విశిష్ట దగ్గరగా వచ్చి కళ్ళ కింద కాటుక తీశాడు. బుగ్గ మీద దిద్దాడు. ఇది మర్చిపోయావు, చాలా అంటే చాలా బాగున్నావు బంగారం అని ఇందాక తను అనుకున్నది చెప్పాడు. విశిష్ట సిగ్గుపడుతూ మీరు మరీ చెప్తారు, నాకంటే మీరే బాగున్నారు అన్నది. విషి అందరిలో మీరన్నా మధు గారు అన్నా పర్వాలేదు, కానీ మనిద్దరం ఉన్నప్పుడు మధు అని పిలువు. ఇంతవరకు ఎంతమంది ఆ పేరు పిలిచినా నువ్వు పిలిస్తే నాకు చాలా నచ్చుతుంది అనగానే విశిష్ట కాటుక తీసి మధుకి కూడా దిష్టి చుక్క పెట్టింది. కార్ గుడి ముందు ఆగగానే ఇద్దరూ లోపలికి వెళ్ళారు. చంద్ర విశిష్టాని కాలేజ్ నుంచి ఫాలో అవుతూ గుడి దగ్గరికి వచ్చేశాడు. అసలు మధు పక్కనే విశిష్ట ఉండటం వల్ల చంద్రాని గమనించలేదు. గమనించి ఉంటే కథ వేరేలా ఉండేది. గుడిలో పూజ అయ్యాక ఇద్దరు గుడి ఆవరణలో కూర్చున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. విషి నాతో మాట్లాడాలి అన్నావు, ఏంటి ఇప్పుడు చెప్పు అని అడిగాడు. విశిష్ట ఆ రోజు నీ డైరీ చదువుతుంటే లాక్కున్నావు. నీ గురించి పూర్తిగా తెలియలేదు, అందుకే చెప్పు మధు. నా వెనుక తిరిగావా? నేను నీ మరదలు అని తెలియకుండానే లవ్ చేసావని అర్థమై చాలా సంతోషంగా అనిపించింది. ప్లీజ్ తర్వాత ఏం జరిగింది అని అడిగింది. అసలు వేరే వాళ్ళ డైరీ చదవడం తప్పు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అందులో నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని తెలిసి చదవటం ఇంకా పెద్ద తప్పు. సారీ మధు అని విశిష్ట అనగానే ఇందులో నివాస్ తప్పు కూడా ఉన్నది, తనే కదా నీకు ఇచ్చింది అన్నాడు. విశిష్ట వెంటనే అసలు నువ్వు జాగ్రత్త పెట్టి ఉండాల్సింది కదా, నేను నీ గురించి తప్పుగా అనుకుంటున్నా అనే కదా మా అన్నయ్య నాకు ఇచ్చాడు అన్నది. నేను జాగ్రత్తగా పెట్టా, మీ అన్నయ్య ఎలా తీశాడో మరి అన్నాడు. విశిష్ట అయితే చెప్పరా ఏం జరిగిందో అన్నది బొంగ ముద్దు పెట్టి. ఏం ముద్దా? వద్దులే, ఇది గుడి, అలా అడిగితే చెప్పకుండా ఉండగలనా అని ఎంతవరకు చదివావన్నాడు. ఆ రోజు మీ ఫ్రెండ్ మురళిని పంపారుగా సైకిల్ చైన్ వేయడానికి, అంతవరకు అనగానే మధు చెప్పడం మొదలుపెట్టాడు. నిన్ను ఫస్ట్ మీ ఎదురింట్లో చూసా. నిజం విసి, తొలి చూపులోనే నచ్చేసావు. నీ ఫేస్ కరెక్ట్గా కనబడలేదు, కానీ లవ్ రోడ్ ఫస్ట్ సైట్. నెక్స్ట్ గుళ్ళో, అప్పుడు గుర్తుపట్టేసా. తర్వాత రోడ్డు మీద సైకిల్ చైన్ వేసుకుంటూ కనిపించావు. అప్పటికీ మురళికి చెప్పా, మీ ఇంటికి వచ్చాం, సో నీ గురించి తెలుసు. వాడిని నీకు హెల్ప్కి పంపాను. వాడు పొరపాటున నిన్ను పేరుతో పిలిచేశాడు. నువ్వు వాడి డీటెయిల్స్ అడిగేసరికి నోటికి వచ్చినట్లు చెప్పేశాడు. మళ్ళీ నెక్స్ట్ డే నువ్వు చూస్తావని ఊహించి మీ ఇంటి దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్కి వచ్చాం. అనుకున్నట్లే నువ్వు వచ్చావు. నేను వాడి వెనకాల కూర్చున్నా, నీకు తెలియదుగా. ఆ తర్వాత ఇది సీక్రెట్, పద కారులో చెప్తా అని లేచాడు. విశిష్ట కూడా లేచాక ఇద్దరూ చేతిలో చేయి వేసుకొని కార్ దగ్గరికి వెళ్ళారు. చంద్ర గుళ్ళో నుంచి వీళ్ళు ఎంతకీ రాకపోవడంతో లోపలికి వెళ్ళాడు. మధు విశిష్ట జనంతో బయటికి రావడంతో చంద్రకి కనబడలేదు. గుళ్ళో మొత్తం వెతికాడు, కనబడలేదు. బయటికి వచ్చి చూసేలోపు కార్ లేదు. తల పట్టుకొని గుళ్ళోకి వెళ్ళాల్సింది, వీరాకి చెప్తే నన్ను వాయిస్తాడు, ఎక్కడికి వెళ్ళినా ఇంటికి రావాల్సిందేగా అనుకుంటూ మధు వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాడు. కారులో ఏసీ ఎక్కువగా ఉండటంతో విశిష్ట కొద్దిగా ఏసీ తగ్గించింది. చలిగా ఉందా అని అడిగాడు మధు. విశిష్ట అవును అన్నది. అవును, సీక్రెట్ అన్నావు, ఏంటి చెప్పు అని అడిగింది.
మధు కంగారు పడకుండా విను అని కార్ రోడ్డు పక్కన ఆపాడు. నేను సిటీలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను. అప్పుడే తెలిసింది ఆ వీర అందులో ఒకడు అని. వీర పేరు విశిష్ట ఫేజ్లోనే భయం కనబడింది. మధు విశిష్ట చేపట్టుకొని నేనుండగా వాడు నిన్నేమీ చెయ్యలేడు అన్నాడు. అసలు ఎవరి వీర అని వాడి గురించి ఆరా తీయడం మొదలుపెట్టాం. అందులో భాగంగా వాడు చేసిన యాక్టివిటీస్ ఒక్కొక్కటి తెలిసాయి. వాడు నోట్ల మార్పిడి, 2 కిడ్నాప్లు కాక ఒక కేసులో నిందితుడిగా తెలిసింది. విశిష్టలో టెన్షన్ పెరిగింది. అవును, వీటన్నిటి గురించి ఆరా తీస్తుంటే నువ్వు ఏకంగా వాడింటి చుట్టూ తిరగడం చూశాను. ఒకరోజు మీ ఇంటి వెనుక ఉన్న డాబా ఎక్కితే నువ్వు కనిపించావు. అప్పుడే ఆ పేపర్స్ నీ మీదికి వేశా. నేను నీకు కనబడకుండా జాగ్రత్త పడ్డాను. వాళ్ళింట్లో ఫంక్షన్ రోజు మీ గోడ మీద దోశలు పట్టింది నేనే. నువ్వు అసలు ఫంక్షన్కి అంత అందంగా రెడీ అయి వెళ్తుంటే మురళిని పంపాను. తను గేటు దాకా వచ్చాడు కానీ లోపలికి రాలేదు. తర్వాత హాస్పిటల్లో చూసి ఏదో నార్మల్ ఫీవర్ అనుకున్నా. ఇక లాస్ట్కి మీ మిత్ర బృందం మురళిని వెతుక్కుంటూ రావటం. మేము రోజు ఈవినింగ్ 6 తర్వాత నివాజ్ వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఉంటాము. అది మా ఫ్రెండ్ది. మీ ఫ్రెండ్లో స్రవంతి ఇంటెలిజెంట్. తనకి నీ మాటల ద్వారా వీరా గురించి మురళికి ఏదో తెలుసు అనిపించింది. అందుకే మురళిని అప్రోచ్ అయింది. అలా వాళ్ళు రావడం, నీ గురించి చెప్పడం, నేను నీకు కనబడడం, అది సంగతి. ఎనీ డౌట్స్ అని అడిగాడు. విశిష్ట వెంటనే నాకు మల్లీశ్వరి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనిపించేది ఎవరో నన్ను గమనిస్తున్నారు అని. అది నువ్వేనా అని అడిగింది. మధు ఎస్ బేబీ అది నేనే అన్నాడు కళ్ళెగరేస్తూ. విషి టెన్షన్గా మరి ఆ వీర నుంచి అరెస్ట్ చేయలేదే? మొన్న కాలేజ్కి వస్తా అన్నాడు, ఎందుకు రాలేదు అని అడిగింది. చూడు విశిష్ట, వాడిని పట్టుకోవడం అంత తేలిక కాదు. వాడిని సరైన ఆధారాలతో పట్టుకొని అరెస్ట్ చేస్తే చచ్చేదాకా బయటికి రాడు. అసలు మేము ఒక ప్లాన్ వేసాం. అందులో భాగంగా నీ ద్వారా కిడ్నాప్ కేసు పెట్టించి జైల్లో పడేయాలన్నది నా ప్లాన్. అయినా వాడు ఈజీగా బయటకు వస్తాడు. అందుకే వాడు చేసిన అన్ని చట్ట వ్యతిరేక పనులకి ముఖ్యంగా నేను సాక్ష్యాలు సేకరించాను. అది విన్న విశిష్ట చాలా హ్యాపీ ఫీల్ అయింది. అమ్మయ్య అంటూ నవ్వింది. మధు విశిష్టాల ఎంగేజ్మెంట్ ఖరారవుతుంది. తర్వాత వీర చంద్రకి ఫోన్ చేస్తాడు. చంద్ర కొంచెం భయంగానే ఫోన్ ఎత్తాడు. అటు నుంచి వీర, ఏరా ఎవడ్రా వాడు, విశిష్ట లవ్ చేసినవాడు అనగానే వీర ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళది లవ్ కాదు, అరేంజ్ మ్యారేజ్, పోలీస్ వాడు అని చెప్తాడు. అవతల నుంచి వీర ఏం మాట్లాడకపోవడంతో చంద్ర, రే ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. అంటే విశిష్ట నా గురించి చెప్పింది, లేదంటే ఇంత అర్జెంటుగా పెళ్ళి ఎలా, అది పోలీస్తో. వాడికి నా గురించి మొత్తం తెలిసి ఉండాలి. నువ్వు అన్ని చూసావా? చూసానా అన్నాడు చంద్ర. ఎలా ఉన్నాడు? మనం ఎప్పుడైనా వాడిని చూసామా అని అడిగాడు వీర. చంద్ర మనసులో అచ్చం సినిమా హీరోలా అందంగా ఉన్నాడని చెప్తే నన్ను వాయి తీస్తాడు అనుకొని, పైకి మనం ఎప్పుడు చూడలేదురా, చూడడానికి పర్వాలేదు అన్నాడు. అది సరే, ఆ వంశీకాన్ని కలిసావా అనగానే లేదురా, రేపు కలుస్తా అంటాడు. వీర, నీకు ముఖ్య విషయం చెప్పాలి. చెప్పు. ఎల్లుండి విశిష్ట నిశ్చితార్థం. అయితే ఏంట్రా, వినగానే వస్తా అంటావు అనుకున్నా, నువ్వు అయితే అంటావే. వీర గొంతు పెంచి, అయ్యేది నిశ్చితార్థమేగా, పెళ్ళి కాదుగా అన్నాడు. చంద్ర ఆత్రంగా ఇప్పుడెక్కడున్నావని అడిగాడు. లాస్ట్ డీల్ దగ్గర. వెళ్ళావా? జాగ్రత్త వీర, ఒక్కడివే వద్దు అంటే విన్నావు కాదు, నేను నీతో ఉంటానంటే వద్దన్నావు. సరే, పనవ్వగానే కాల్ చేయి, ఉంటా మరి అన్నాడు. వీర సరే, విశిష్టాన్ని మాత్రం ఫాలో అవుతూనే ఉండు, నేను చెప్పే వరకు అని ఫోన్ కట్ చేశాడు. శారీస్ షాప్ దగ్గర కార్ ఆపాడు మధు. ఇద్దరు లోపలికి వెళ్ళారు. విశిష్ట, నీకు రెడ్, గ్రీన్, ఎల్లో కలర్స్ ఇష్టం కదా అన్నాడు మధు. నీకెలా తెలుసు అని విశిష్ట ఆశ్చర్యంగా చూసింది. నాకన్నీ తెలుసు అని ఆ కలర్స్ ఉన్న శారీస్ చూపించమన్నాడు. విశిష్ట రెడ్ కలర్ పిక్ చేస్తే మధు ప్యారెట్ గ్రీన్ అయిన రోజ్ కలర్ శారీ తీశాడు. శారీ అంతా నెమళ్ళతో ఉంది, ఫుల్ వర్క్. విశిష్ట రేటు చూసి మధు, ఆ రెడ్ శారీ చాలు అన్నది. దానికి మధు, అది మా అమ్మ గిఫ్ట్, ఇది నా గిఫ్ట్, కానీ చాలా కాస్ట్ ఉన్నది అన్నది విషి. మధు నవ్వుతూ, నీ ఉడ్బీకి శాలరీ బాగానే ఉంటుంది, నువ్వు అవన్నీ ఆలోచించక పద అంటూ బిల్ పే చేస్తూ, మీ దగ్గర లేడీస్ టైలర్ ఉన్నారా అని అడిగాడు. వాళ్ళు ఉన్నారని చెప్పి టైలర్ని పిలిచారు. ఆమె రాగానే మధు శారీస్ ఇచ్చి, రేపు ఈవినింగ్ 6 కల్లా బ్లౌజ్ ఇవ్వాలి, ఆమె కొలతలు తీసుకోండి అన్నాడు. రేపు కష్టం సార్ అనగానే, సరే ముందు గ్రీన్ శారీ అన్న ఇవ్వండి అని చెప్పాడు. విశిష్ట మెజర్మెంట్స్ ఇవ్వగానే ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. విశిష్ట మెనూ చూస్తుంటే మధు సర్వ్ అని పిలిచి 4 బటర్ నాన్, కడాయి పన్నీర్ కర్రీ, బేబీ కార్న్ వెజ్ స్టిక్స్ అండ్ లాస్ట్కి 2 గ్రీన్ పిస్తా ఐస్ క్రీమ్స్ అని ఆర్డర్ చెప్పాడు. విశిష్ట
నాకు అర్థమైంది మధు సార్. నువ్వు నివాజ్‌ని నా ఇష్టాలు కనుక్కొని ఇలా ప్లాన్ చేశారు. నాకు తెలిసిందిలే. అనగానే మధు ముందుకు వంగి, నివాజ్ కాదు కానీ మీ అమ్మా, నాన్న అంతకంటే కాదు అన్నాడు. విశిష్ట యాంగ్జైటీగా మరి ఎలా తెలుసు నా ఫేవరెట్ ఫుడ్ అన్నది. అది ఇప్పుడు అంత ముఖ్యం కాదు కానీ రేపేంటి నీ ప్రోగ్రామ్ అని అడిగాడు మధు. చెప్పడం మర్చిపోయా. రేపు మధ్యాహ్నం నుంచి మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎల్లుండి మేము మా ఇంటి నుంచి డైరెక్ట్‌గా ఫంక్షన్ హాల్‌కి వస్తాం. ఇందాక అమ్మ చెప్పింది. నాకు టెన్షన్‌గా ఉంది మధు. మళ్ళీ ఆ ఇంటికి వీర మధు విశిష్ట చేతిని తన చేతిలోకి తీసుకొని, నువ్వు టెన్షన్ పడకు విషి. మీరు మీ ఇంటికి కాకుండా ఇంకెక్కడైనా ఉండేలా చూస్తా. నేను మీతో ఉంటా అన్నాడు. విశిష్టకి చాలా సంతోషమేసింది. నిజంగా అన్నది. ఎస్ మై డియర్ అన్నాడు. ఈలోపు ఫుడ్ వచ్చింది. తినడం అయ్యాక విశిష్ట లేచి వెళ్తుంటే ఐస్ క్రీమ్స్ వచ్చాయి. విశిష్ట మధుతో మనం వెళ్తూ తిందాం అన్నది. కార్ ఎక్కాక మధు నువ్వు డ్రైవ్ చెయ్యి, నేను తినిపిస్తా అన్నది. మధు డ్రైవ్ చేస్తూ విషి నువ్వు పాటలు పాడతావు కదా, నా కోసం ఒక పాట పాడవా అని అడిగాడు. వెంటనే విశిష్టకి మధు పాటల విషయంలో తనని ఏడిపించడం గుర్తొచ్చి, ఎందుకట మళ్ళీ ఆట పట్టించడానికా అన్నది. మధు నవ్వుతూ, ఓ అదా, ఆ రోజు ఏదో మరదలివి కదా ఆట పట్టిద్దామని అలా అన్నాను. బట్ నౌ ఐఎమ్ ఆస్కింగ్ సీరియస్లీ విషి, పాడవా? మరి నేను పాడాక నవ్వకూడదు. ఐ స్వేర్ నవ్వను. అయితే ఓకే, ఏం పాట? నీ ఇష్టం. విశిష్ట మొదలుపెట్టింది. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది. పాడడం పూర్తయ్యాక మధు వైపు చూసింది. మధు స్టీరింగ్ వదిలేసి మరీ చప్పట్లు కొట్టాడు. ఇంకో పాట అన్నాడు. మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచిన అనంతర తీవర ఆ హృదయమునే అని పాట పూర్తయ్యేసరికి మధు ఒక స్ట్రీట్లోకి కార్ని టర్న్ చేశాడు. అక్కడ జనసంచారం లేదు. నెమ్మదిగా కార్ ఆపాడు. విశిష్టకి ముందు అర్థం కాలేదు. తర్వాత ఆ స్ట్రీట్ చూశాక అర్థమైంది ఇక్కడెందుకు ఆపాడు. ఇక్కడెందుకు ఆపావు మధు అని అడిగింది. ఎందుకో నీకు తెలీదా అంటూ కన్ను కొట్టాడు మధు. విశిష్ట ఇది టూ మచ్ మధు. అసలు నువ్వు నిజంగా పోలీస్ ఆఫీసరేనా అనగానే, హలో విశిష్ట మేడం, ప్రతి పోలీస్కి ఫ్యామిలీ ఉంటుంది. ఎవరైనా వాళ్ళ భార్యలతో రొమాంటిక్గానే ఉంటారు. కాకపోతే నేను కొద్దిగా ఎక్కువ రొమాంటిక్. కొద్దిగా అయ్యో అని తల కొట్టుకుంటుంది విశిష్ట. మర్యాదగా కార్ స్టార్ట్ చేయి, లేకపోతే మీ అమ్మకి కంప్లైంట్ చేస్తా. ఏమని? మీ అబ్బాయి నన్ను తెగ ముద్దులు అడుగుతున్నాడనా అని కిసుక్కున నవ్వాడు. ఏయ్ నీకు సిగ్గలేదు అని విశిష్ట అనగానే, లేదు మధు అన్నది. మధు ఏసీ ఫుల్ పెంచేశాడు. విశిష్ట తగ్గిస్తుంటే చేయి గట్టిగా పట్టుకొని లాగాడు. ఈ గొడవ ఏంటి మధు? చిన్నప్పుడు ఎంత గుడ్ బాయ్వి, ఇప్పుడు ఇలా తయారయ్యావు అంటూ మధుని చూసింది విశిష్ట. తనేమో విశిష్ట నడుం వైపే చూస్తున్నాడు. విశిష్టకి కంగారు మొదలైంది. చీర చెంగుతో నడుం కవర్ చేసింది. మధు, అబ్బా ఏంటి బంగారు, నీకెన్ని గిఫ్ట్స్ ఇచ్చాను, నాకేం గిఫ్ట్ లేదా అనగానే విషి, హలో, గిఫ్ట్ అనేది ఎవరైనా ఇస్తేనే తీసుకోవాలి, అడిగి తీసుకోరాదు అన్నది. కొన్ని గిఫ్ట్స్ అడగకుండానే తీసుకోవచ్చు అన్నాడు మధు. ప్లీజ్ మధు, పద, అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని బ్రతిమాలేస్తున్నా మధు వినేటట్టుగా కనబడలేదు. ఇక తప్పదన్నట్లు సరే ఒక్కటే, ఇంకా అడగొద్దు అన్నది. మధు యాహూ అనుకుంటూ విశిష్ట దగ్గరికి వెళ్ళాడు. విషి మధు బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఓయ్ ఏంటిది అన్నాడు మధు. విశిష్ట అది కూడా తెలీదా అని కిలకిలా నవ్వుతుంటే మధు ఫోన్ రింగ్ అయింది. మధు లిఫ్ట్ చేసి, అమ్మ దగ్గరలో ఉన్నాం, 3 minutesలో వచ్చేస్తామని చెప్తాడు అని ఫోన్ పెట్టేసి విశిష్ట వైపు చూసి, సరే చూసుకో, రేపు ఈ టైం లోపల అని ఏదో అనేలోపే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. హలో సార్. ఓకే సార్, ఐ విల్ బీ దేర్ ఇన్ 20 minutes అంటూ కార్ని 3 నిమిషాల్లో ఇంటి ముందాపి, విషి తొందరగా దిగు, కమిషనర్ గారు కాల్ చేశారు, వెళ్ళాలి అన్నాడు. విశిష్ట భలే దొరికాడు అనుకొని నడుం దగ్గర ఉన్న చీర కొంగ తీసి ఆవలిస్తూ, అబ్బా ఏం వెళ్తావులే మధు, కాసేపు కబుర్లు చెప్పుకుందాం అన్నది. మధు అదేమీ పట్టనట్లు ముందు దిగు నువ్వు అన్నాడు. విశిష్ట, ఇందాకేదో గిఫ్ట్ అడిగావు, దా ఇస్తా అని ఉడికిస్తుంటే మధు కార్ దిగి విశిష్టాని 2 చేతులతో ఎత్తుకొని ఇంటి దగ్గర వదిలి డోర్ కొట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు.
విశిష్టకి ఆశ్చర్యంగా చూస్తుంటే వాళ్ళ అమ్మ వచ్చి తలుపు తీసింది. విశిష్ట ఒక్కతే ఉండటంతో మధు ఏడే అని అడిగింది. విశిష్ట ఏం సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళింది. ఆమె బయట కూడా చూసి మధు కనబడకపోవడంతో డోర్ వేసింది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న చంద్ర చూస్తుంటే విశిష్ట వీడితో చాలా దగ్గరైంది. వీరా ఇలా వీళ్ళిద్దరినీ చూశాడో ఏం చేస్తాడో, వీడిని చూస్తుంటే గట్టివాడిలా ఉన్నాడు అనుకుంటూ నిద్ర ముంచుకొస్తుంది, రేపు పొద్దున్నే వస్తే సరిపోతుంది అని వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన విశిష్టతో వాళ్ళమ్మ ఏంటి మధు ఏడి అని అడిగింది. విశిష్ట తనకి వాళ్ళ సార్ నుంచి ఫోన్ వస్తే వెళ్ళాడు అని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. తర్వాత వాళ్ళ అమ్మతో అమ్మ అత్తయ్యగారు ఏరి అని అడిగింది. ఇక్కడే ఉన్న విషయాన్ని వినపడి వెనక్కి తిరిగి చూసింది. మధు వాళ్ళ అమ్మ నైటీలో ఉంది. అప్పుడు అనుకుంది మధుకి అంతా ఈమె పోలికే, అయినా ఈమె మధుకి అక్కలా ఉంది అని. ఏంటి విషి చెప్పు అన్నది. ఇంతలో విశిష్ట వల్ల మా మౌనే చేతులు ఊపుకుంటూ వచ్చావు, చీరేది అత్త కొనుక్కోమందిగా అది అని అడిగేసరికి అమ్మ ఆయన కూడా శారీ కొన్నారు, రెండు చాలా అంటే చాలా బాగున్నాయి అయితే అని చెప్పేలోపే మధు వాళ్ళ అమ్మ ఏముంది బ్లౌజ్ కుట్టమని ఇచ్చుంటాడు మధు అంతేనా అన్నది. విశిష్ట ఆశ్చర్యంగా మీరెలా చెప్పారు అత్తయ్య గారు అన్నది. ఆమె విశిష్టాన్ని పక్కన కూర్చోమని ముందు అత్త అను చాలు, మధు చేసే ప్రతి పని నాకు ఎలా తెలుసు అంటే నేను వాడికి అమ్మ కాబట్టి. అవును నాతో ఏం చెప్పాలి అని అడిగింది. విశిష్ట మనసులో ఊరిని వీళ్ళంతా ఇంతేనేమో ఫ్రీగా మూవ్ అవుతారు అనుకుంటా అనుకుని మీతో మాట్లాడాలి అన్నది విశిష్ట. ఆమె సరే పద అని వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళింది. రూమ్లో మధు వాళ్ళ డాడీ ఉండడంతో ఆమె మీరు కాసేపు హాల్లో కూర్చుంటారా అని అడిగింది. అబ్బో అత్త కోడల సీక్రెట్స్ అన్నమాట అనుకుంటూ బయటకు వెళ్ళారు. ఆమె విశిష్టాన్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెప్పు మధు బాగా ఆట పట్టించాడా నిన్ను అని అడిగింది. విశిష్ట అదేం లేదత్తా, తను నా ఇష్టాలు కనుక్కొని మరి నేను ఏది అడగకుండానే అన్నీ నా ముందు ఉంచాడు, మరి నేను కూడా కనుక్కోవాలి కదా తన ఇష్టాలు అని అడిగింది. ఆమె విశిష్టకి మధు ఇష్టాలు టేస్ట్లు అలవాట్లు అన్నీ చెప్పింది. అన్నీ వింటున్న విశిష్టతో ఆమె విషి అలాగే తనకి కూడా నీకులాగే పాటలంటే ఇష్టం అన్నది. అసలు నిన్ను చూసిన దగ్గర నుంచి నీ ఇష్టాలనే తన ఇష్టాలుగా మార్చుకున్నాడు. నీకు వాడు చెప్పాడో లేదో కానీ నీకు ఇది అరేంజ్ మ్యారేజ్ కానీ మధుకి లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అనగానే తెలుసు అన్నట్లు తలూపింది విశిష్ట. ఓ చిన్న డౌట్ అత్త, మేము గుడికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు మధు గారు నాతో చాలా సరదాగా ఉన్నారు, కానీ కమిషనర్ గారి కాల్ రాగానే నన్ను పట్టించుకోకుండా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, అలా ఎలా నాకేం అర్థం కాలేదు అన్నది. మధు వాళ్ళ అమ్మ నవ్వుతూ మధు ఇంట్లో ఎంత అల్లరి చేసినా తను డ్యూటీలో మాత్రం పర్ఫెక్ట్, చాలా స్ట్రిక్ట్. తను అంతే, ఇంట్లో ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా వాళ్ళ డిపార్ట్మెంట్ కాల్ అంటే లేదా రమ్మంటే వెంటనే వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు అంటే ఓకే, తర్వాత నుంచి మీ ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్కి రండి అన్నది. విశిష్ట సరే అత్త ఇంకా చెప్పండి తన గురించి అన్నది. ఆమె కంటిన్యూ చేసింది. తానియాపూర్ అదొక విలేజ్. అక్కడ జరగని ఇల్లీగల్ పనులు అంటూ ఉండవు. అక్కడ దొరికే కొన్ని మాల్స్ ఎక్కడా దొరకవు. అలాగే అక్కడ క్యాష్ డీలింగ్స్ జరిగితే అక్కడే ఉండే లోకల్ గ్యాంగ్ ఆ డబ్బు కోసం చేయడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అందుకే అక్కడ డీలింగ్స్ చేసేవాళ్ళు ఒంటరిగా రారు, కనీసం 8 మంది కన్నా తక్కువ రారు. అలాంటి చోటుకు వీర ఒక్కడే వచ్చాడు. కారులోనే కూర్చొని అక్కడికి వచ్చిపోయే వాళ్ళందరినీ గమనిస్తున్నాడు. అవతల వాళ్ళు రమ్మన దానికన్నా గంట ముందే వచ్చాడు. ఒక అరగంట తర్వాత కార్ దిగి అంతా గమనిస్తూ ముందుకెళ్ళాడు. అతనిని ఓ 10 మంది ఫాలో అవ్వటం గమనించాడు. అందరి కళ్ళు వీరాపైనే. తను మాత్రం ఎవరి వైపు చూడనట్లుగా కార్ దగ్గరకు వచ్చి సిగరెట్ వెలిగించి తాగుతున్నాడు. కాసేపు ఆగాక వీరాతో డీల్ ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళలో ఒక అతను వచ్చి వీర అంటే నువ్వేగా, నీ ఫోటో చేరింది అని ఫోటో చూపించాడు. వీర వాళ్ళ ఫోటోని కారులోనే చూసి ఉండటంతో వాళ్ళకి తను తెచ్చిన సరికి ఇచ్చేశాడు. వచ్చిన తను అవి చెక్ చేసుకొని ఓకే అంటూ క్యాష్ ఉన్న బ్రీఫ్ కేస్ ఇస్తూ నీతో ఎవరు వచ్చారు అని అడిగాడు. వీర ఎవ్వరు లేరు, నేను ఒక్కడినే వచ్చా అన్నాడు. అతను ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి ఒక్కడివే వచ్చావా, మరి ఇంత డబ్బు ఎలా తీసుకెళ్తావని అడిగాడు. వీర అది నేను చూసుకుంటా అని కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ వచ్చిన వాళ్ళు ఇవాళ వీడికి చావు తప్పదు అనుకున్నారు. వాళ్ళు బయలుదేరుతుంటే వాళ్ళ బాస్ రే ఆ వీర నుంచి ఫాలో అవ్వండి అన్నాడు. ఎందుకు సార్ అని ఒకడు అన్నాడు. వాడు ఏ ధైర్యంతో ఒక్కడొచ్చాడో చూద్దామన్నాడు ఆయన. ఇంకోడు అవసరమా సార్, ఈ లోకల్ గ్యాంగ్ వాడిని వదలరు, మనల్ని చూస్తే మనం వాడి గ్యాంగ్ అనుకొని మనకి 4 తగిలిస్తారు అన్నాడు భయంగా. వాళ్ళ బాస్ ఇంత భయపడి చచ్చే వాళ్ళు ఎందుకురా ఇక్కడికి వచ్చారు, మీరు రాకపోయినా నేను
వెళ్తా అనటంతో వాళ్ళు వేరే గత్యంతరం లేక వీరా కార్ని ఫాలో అయ్యారు. వీరా విలేజ్ నుంచి 2 కిలోమీటర్లు దాటాక ఒక సుమ వచ్చి వీరా కార్కి అడ్డుగా ఆగింది. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించాడు కాబట్టి కార్ స్లోగా డ్రైవ్ చేస్తూ వచ్చాడు. కార్ ఆపాడు. సుమోలో నుండి 10 మంది దిగారు. వాళ్ళ చేతుల్లో కత్తులు, చైన్స్ ఉన్నాయి. కార్ మీద కొట్టి వీరాని కిందికి దిగమని సైగ చేశారు. వీరా సిగరెట్ తాగుతూ తాపీగా దిగాడు. వాళ్ళలో ఒకడు, అరే ఓ సాలే, నీ దగ్గర ఉన్న బ్రీఫ్ కేస్ ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. వీరాని ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు కారు చాలా దూరంలో ఆపి వీరాని గమనిస్తున్నారు. వీరా వచ్చిన వాళ్ళని చూసి, నేనివ్వా, మర్యాదగా మీ బండి అడ్డం తీస్తే నేను వెళ్తా అన్నాడు. వాళ్ళంతా వీరాని చూసి నవ్వారు. వాళ్ళలో ఒకడు కార్ డోర్ ఓపెన్ చేయబోయాడు. వీరా వాడి చెయ్యి లాగి కడుపులో గట్టిగా 2 గుద్దులు గుద్దాడు. వాడు గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయాడు. అది చూసి మిగతా వాళ్ళంతా వీరా మీద ఒక్కసారిగా దాడి మొదలెట్టారు. వీరా దొరికిన వాణ్ణి దొరికినట్లు ఉతుకుతున్నాడు. చేతులతో ఉన్న వాళ్ళని ముందు చెయ్యి గట్టిగా మెలిపెడుతున్నాడు. వాళ్ళ నొప్పికి పెట్టే కేకలకి ఆ ఏరియా మారు మోగిపోతుంది. వీరాని ఫాలో అయ్యే వాళ్ళు నోరు తెరుచుకొని చూస్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ చావగొట్టాడు. కొంతమంది కింద పడిపోతుంటే కొంతమంది పారిపోయారు. చివరికి 3 మిగిలారు. 2 వీరాని గట్టిగా పట్టుకున్నారు. 3వవాడు కత్తితో వీరా దగ్గరకు వచ్చాడు. వీరా 2 కాళ్ళెత్తి వాణ్ణి బలంగా తన్నాడు. మిగిలిన 2ని విడిపించుకొని కార్ దగ్గరికి పరిగెత్తి పెట్రోల్ క్యాన్ తీశాడు. ముందు ఆ 2 మీద, తర్వాత అక్కడి నుండి ఉన్న వాళ్ళ మీద పెట్రోల్ పోశాడు. అంతే, అక్కడున్న వాళ్ళంతా అరుచుకుంటూ పరిగెట్టారు. 2 నిమిషాల్లోనే అంతా ఖాళీ. వీరా రిలాక్స్డ్గా సిగరెట్ తాగుతూ కార్ తీశాడు. తనని ఫాలో అయ్యేవారు మళ్ళీ వెనక్కి వెళ్లారు. కొంచెం దూరం వెళ్ళగానే వీరా కార్ ఆగింది. వీళ్ళు కార్ ఆగింది. వీరా వెంటనే కార్ దిగి వీళ్ళ దగ్గరకు వచ్చి, ఏరా నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు అని కోపంగా అడిగేసరికి వాళ్ళందరికీ ఇందాక వీరా దొంగల బ్యాచ్ని పరిగెత్తించడం గుర్తొచ్చి టెన్షన్ పెరిగింది. వాళ్ళ బాస్ కార్లో నుంచి కిందికి దిగాడు. చూడు వీరా, నీ గట్స్ నాకు నచ్చాయి. నువ్వు నా కింద పనిచేస్తే నువ్వు ఊహించని లైఫ్ ఇస్తా, ఏమంటావని అడిగాడు. వీరా ఆయన్ని పైనుంచి కిందికి ఎగాదిగా చూసి, నేను ఎవడి కింద చెయ్యా అని తన కార్ వైపు వెళ్తుంటే ఆయన, వీరా నేను చెప్పేది విను, పోనీ నా కింద చేయొద్దు. ఇప్పుడు చేస్తున్నట్లు డీలింగ్స్ చేసి పెట్టు, కాకపోతే కొంచెం రిస్క్. నీవు మాత్రమే చేయగలవు. నువ్వెంత అడిగినా ఇస్తా, ఏమంటావని అడిగాడు. వీరా నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, ఆలోచించి చెబుతా అన్నాడు. ఆయన నెంబర్ ఇవ్వగానే వీరా కారు ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత విశిష్ట నిశ్చితార్థం అని తెలిసి ఎలా రియాక్ట్ అవుతాడు, మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది ముందు ముందు ఎపిసోడ్లలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.